సో రాత్రికి మధ్యాహ్నానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. సో మా పక్కన ఒకళ్ళు వచ్చారు, చాలా గోల ఉంది. ఇంకందుకే నిద్రపోయే వాళ్ళని కూడా లేచేసాం. స్నాక్స్ తింటే టైం ఎంత? 5:30. వేడిగా సమోసా తీసుకోండి. ఇంకా ఇంకో ప్లేట్ అన్నమాట సార్ ఇస్తాను. వేడిగా సమోసా వేడిగా. మనిషి వ్యక్తిత్వం, మనిషి ప్రతి విధానం, ఆ విధానాన్ని సబ్ కాన్షియస్ మైండ్ వల్ల అంటారు. తర్వాత ఎందుకు ఒక మ్యాన్ అన్ని ఎక్స్ట్రోవర్ట్గా ఉంటాడు, ఎందుకు ఒక మ్యాన్ అట్లా ఏం మాట్లాడకుండా క్వైట్గా ఉంటాడు, నీకు తెలుసు. నిమిషంలో ఎక్స్ప్రెషన్ మార్చి. ఎక్కడికి వచ్చాం చెప్పు? నియర్ టు కుర్లా రోడ్ జంక్షన్. బాస్తున్నాను. దా మేము రెడీ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే లోకల్లో సైట్ సీయింగ్ ఉన్న మిగతా గుళ్ళు చూడటానికి, టెంపుల్స్, మిగతా టెంపుల్, రాజారాణి టెంపుల్ అలాగా చూడడానికి అలా పెడుతున్నాం. ఎస్ ఓకే పదా. ఎక్కడ? ఓ సో ఇది వేరే స్టేట్ అన్న ఫీలింగ్ రావట్లా, చాలా ఫెమిలియర్గా ఉంది. చెప్పనా ఎందుకు ఫెమిలియర్గా ఉంది? ఆంధ్ర బోర్డర్ కాబట్టి. నాన్న ఎక్కడికి వచ్చాం? మా మమ్మ ఏది? మా అమ్మమ్మ గైస్. ఈ టెంపుల్లో కూడా ఓన్లీ హిందూసే అలౌడ్ అంట, బోర్డు పెట్టారు. ఇది బయట కదా, ఏం పర్ల, అమ్మవారిని కాదుగా.
దండం పెట్టుకున్నాను దాచిన చరుహాసినిం సర్వలక్షణ సంపూర్ణం మధేంద్రశేఖరం చతుర్భుజాం శంఖచక్రధరం ఇచ్చారు కూడా అమ్మవారు లోపల వాళ్ళు నైవేద్యం పెడుతున్నారు మహాభోగం అందులో మాది కూడా పెట్టేసి హారతి ఇచ్చి మా ముందే హారతి ఇచ్చారు. అంటే ఇది మూడోసారి డబ్బులు అడుగుతుంటే ఇది మూడోసారి అని చెప్పా మిమ్మల్ని అమ్మవారే పిలిచింది అనుకుంటా అని చెప్పి ఇంకా 100 ఇచ్చేసి వచ్చాం. కొట్టాను ఎప్పుడు కలుస్తుందో తెలియదు, ఎప్పుడు అరుస్తుందో తెలియదు, ఎప్పుడు మూతుందో తెలియదు. పొక్కపాడు ఏమన్నారు ఆయన ఎక్కడికి వచ్చిన పెరుగన్నం తింటున్నాము. నా రూమ్మేట్ అమ్మమ్మ ఇద్దరు హాయ్ చెప్పు. సో ఈ ట్రిప్ మొత్తానికి నా రూమ్మేట్ అమ్మమ్మ చాలా ఫన్గా ఉంటుంది. మెమరీస్ కొంచెం బిల్డ్ చేసుకొని అది ఇప్పుడు 5:30కి అట్లా లేచి సైట్ సీయింగ్కి వెళ్ళాలంట. ఇట్స్ ఆల్రెడీ 4:45 అనుకుంటా. ఒక 20 minutes అట్లా పడుకొని లేచి ఫ్రెష్ అప్ అయ్యి సైట్ సీయింగ్కి కొన్ని వెళ్ళి రేపు ఇంకొన్ని వెళ్ళాలి. ఎనీవేస్ సో ఇక్కడ స్కాన్ అయితే కనుక 20 రూపీస్, క్యాష్ అయితే 25 రూపీస్. అండ్ మేము వచ్చింది రాజారాణి టెంపుల్. అమ్మ నాన్న అమ్మమ్మ నేను టెంపుల్. ఇది వెదర్ ఎలా ఉందంటే మరీ చల్లగా లేదు, మరీ వర్షంగా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. భూత్ బంగ్లాలో ఉంది. భయం వేస్తుందమ్మా. భూత్ బంగ్లాలో ఉంది, భూత్ బంగ్లాలో ఉంది. ఇది యాక్చువల్లీ మధ్యాహ్నం వద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది మాకు. ఫోన్లో లైట్ ఇచ్చారు. ఇది మాన్సూన్ కదా, సో అందుకే కొంచెం స్మెల్లీ ఉంది. ఈ ఆర్కిటెక్చర్ మార్బుల్ పేరు రాజారాణి అంట. సో కొంచెం స్మెల్లీ ఉంది. బట్ వెళ్ళిపోయింది కూడా అమ్మ. ఎవరికి నచ్చలేదు ఇది. స్మెల్గా కొంచెం ఏమంటారు, అది ఒక ఫీల్ వస్తుంది అనమాట. చేపట్టుకుంటారా ఇప్పుడు ఏమైందంటే మాకు ఒక బాబు ఫోటో తీశాడు. లైక్ సౌత్ ఇండియన్ కాదు, బట్ తెలుగు వచ్చంట. సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. వావ్, సూపర్ తీసుకో. ఆకాశంలో మెరుపులాగా ఉన్నా. సో ప్రిటీ. టెంపుల్ అంటే మీరు నిజంగా టెంపుల్ అనుకున్నావు కదా చెప్పు.
చెప్పు. టెంపుల్ అంటే టెంపుల్ అనుకున్నావు కదా. రాజారాణి అంటే నేను కూడా రాదేమన్నా. రాధా బాగుంది. సో ప్రిటీ ఆర్కిటెక్చర్ సైట్ సీయింగ్ అనమాట. బయట తీయచ్చు. ఇప్పుడు ఏం టెంపుల్కి వెళ్తున్నాం? ముక్తేశ్వర్ టెంపుల్. ఇక ముక్తేశ్వర సిద్ధేశ్వర టెంపుల్ 9th 10th సెంచరీ. ఓకే, చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా నుంచి నేను అదే అరుస్తున్నా. మరి కానీ టెంపుల్ అన్నారు కదా, టెంపుల్ ఫీల్డ్లో ఉన్నా. మార్నింగ్ రావాలి ఇది ఆర్కిటెక్చర్ చూడడానికి. బట్ కూర్చున్నట్టు అలా ఉంది. ఎదుర్కొండ ఎవరో కూర్చున్నట్టుగా, సింహం కూర్చుందా? అదేలే. ఉజ్జయిని కామాక్షి అన్ని లాగా ఉంటుంది, పులిస్ లాగా ఉంటుంది. ఇక ఒక్కొక్కటి నీట్గా తీయాలి. చాలా బాగుంది. లింగరాజ్ టెంపుల్ కూడా అయిపోయింది గాయస్. చాలా అంటే చాలా బాగుంది ఆర్కిటెక్చర్. అందులో వాన కూడా వస్తుంది బాగా. ఇది ఏంటో అనుకుంటున్నారు, త్రిశూలం. అది పాయింట్ వచ్చింది. ఎలా నచ్చింది నీకు లింగరాజ్ టెంపుల్? చాలా బాగా నచ్చింది. మీకు ఒక స్పెషల్ టెంపుల్స్ వైబ్స్ బాగున్నాయి, ఆర్కిటెక్చర్ బాగుంది. అండ్ పొద్దున వస్తే ఇంకా బాగుంటుంది కదా. డే టైం అయితే ఇంకా ఇప్పుడే జస్ట్ వాన అలా పడుతుంది కానీ చాలా బాగుంది. మరీ అంతేం పడట్లేదు బికాజ్ ఇట్స్ మాన్సూన్. బట్ ఎనీవేస్ బాగుంది. ఇప్పుడు అమ్మమ్మ ఒపీనియన్ అడుగుతాం. ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఇంకా చాలా సంతోషంగా ఉంది. అందరు దేవుళ్ళని చూశాను. భువనేశ్వరిని చూశాను, శ్రీమాతను చూశాను, అందరినీ చూశాను. చిన్నపిల్లలు స్టెప్స్ ఎక్కినట్టు మా మమ్మీ డాడీ రాలేదు ఒక వినాయకుడి గుడికి. నాకు తోడు అమ్మమ్మ వచ్చింది. స్టెప్స్ అంత పెద్ద పెద్ద స్టెప్స్ అని ఎక్కింది కదా. యూత్ యూత్ ఇట్స్ ఫ్యామిలీ టైం. ఇక్కడ అమ్మమ్మ హాయిగా కింద కూర్చుంది. మేము హోటల్ రూమ్ సర్వీస్ చెప్పించుకొని రోటీ, గోంగూర పచ్చడి, దాల్. గోంగూర పచ్చడి ఇంట్లో నుంచి తెచ్చుకున్నాం, దాల్. అండ్ నా కోసం వాటర్ మెలన్ జ్యూస్. వచ్చేసింది, అమ్మమ్మ వచ్చేసింది, పంతులు గారు వచ్చేసారు. జనాలు అందరూ వచ్చేసారు దెబ్బకి. హాయ్ చెప్పు బుజ్జితల్లి. ఇంకా సర్దుకుంటుంది గాయస్.
ఇంకా సర్దుకుంటున్నాం అని చెప్తాను. సలాడ్ అనుకుంటా. అలాగే అలాగే తగ్గింది తలకాయ నొప్పి. పర్లేదు చాలా 80%. కదా ఇదంతా స్వెల్లింగ్ వచ్చేసింది నాకు, తనంతా స్వెల్లింగ్ వచ్చేసింది. అమ్మ కనిపించేట్లా. చౌస్ అక్కడ ఉందిగా చౌసతి టెంపుల్. 9th century అంట గాయస్. అక్కడ వచ్చేసి శివుడు టెంపుల్. అలా పక్కకి వెళ్తే ఇక్కడ చౌసతి యోగిని టెంపుల్. అలా నన్ను వదిలేసి ప్రస్తుతం వాళ్ళ అమ్మాయితో మా ఆయన అలా వెళ్ళిపోతున్నారు. వెదరు సూపర్గా ఉన్నాయి. కెమెరామెన్ని పెట్టుకోవాలి మనం, కష్టం అన్న. ఓకే, మీకు జీకే చెప్తా. మన పార్లమెంట్ ఉంది కదా, అది సేమ్ అంటే కిందకి వెళ్ళాలా. वीडियो लेने वीडियो अलाउड है. फटाफट बनेंगे नोट अलाउड था मट्ठा नीचे मैडम मैडम यहाँ से आराम करके ये है मेन देवी महामाया दुर्गा माता. लोटस का पर खड़ा है 10 आर्म. ऐसा मंदिर सर इंडिया में 4, उड़ीसा में 2 जगह है मध्य प्रदेश. जय माता जी. मैडम नहीं तो हाँ उड़ीसा में 2 जगह है मध्य प्रदेश. एक गांव का नाम है हीरापुर, दूसरा है भुवनेश्वर में 500 किलोमीटर बलांगीर रानीपुर झरियाल ईस्टर्न उड़ीसा. मध्य प्रदेश में 2 जगह, एक जबलपुर, दूसरा हूँ खजुराहो. ये देखिए लेडी गणेश, देखिए फीमेल गणेश. फीमेल गणेश. हाँ, छुआ नहीं, बतावा नहीं. सब पार्वती दुर्गा का भिन्न भिन्न रूप है. వాన ఎక్కువైంది. చాలా పీస్ఫుల్గా ఉంది కదా. మన పార్లమెంట్ బిల్డింగ్ ఉంది కదా, అది దీని మీద నుంచి ఇన్స్పైర్ అయ్యారు, సర్క్యులర్ది. ఫోటో కొడుకు ఏం జరిగింది ఇప్పుడు చెప్పు. లేనా మనవాళ్ళు వచ్చి డబ్బులు అడిగారా ఉన్నాయి కొనుక్కోవడానికి స్కూల్ కాదు, డబ్బులు లేవు. దేవుడు నాకు కళ్ళు ఏడుస్తున్నారు. ఎవరు చెప్పి ఆ పాపకు 20 రూపాయలు, ఈ బాబుకి 20 రూపాయలు ఇచ్చా. ఆ అబ్బాయి దానికి ఎగురుకుంటూ వెళ్ళాడు సంతోషంగా. ఏ టెంపుల్కి వచ్చాం? జగన్నాథ్ టెంపుల్ భువనేశ్వర్లో కొత్త కట్టినట్టున్నారు. సో ఇస్కాన్ టెంపుల్ లాగా. హాయ్ గాయ్స్, మేము స్టేట్ మ్యూజియంకి వచ్చాం.
తడిసిపో కొంచెం తడిసిపో కొంచెం ఇప్పుడు తడిసిపో उदयगिरी गाइस। अभी सुनिए, ये जो केव्स है इसके अंदर कोई स्टैचू नहीं है, ये ओनली मॉन्क्स ओनली मेडिटेशन, ओनली जैन मॉन्क्स। हम जैन का म्यूजिक ये तो नया स्टोन है, गिरेगा ना, इसलिए आर्कोलॉजी डिपार्टमेंट ने सपोर्टिंग दिया है। अभी देखो ये जो मंदिर देखते हैं वो जैन धर्मशाला है, इसको पूरा बना नंबर 2 हाँ रानी। हाँ जी सुनिए, ये नीचे जितना स्टैचू था महाभारत का स्टैचू था, ये सब 2 3 4 5 पंच पांडव। पंचपांडव। और इधर के मैंगो ट्री देखिए इधर, నాన్న చక్కగా వింటున్నారు. మాకు యాక్చువల్లీ గైడ్ అవసరం లేదు గాయస్, బట్ ఆయనకి మనీ ఇవ్వాలి అని చెప్పి పిలిపించుకున్నాం. बना है। अभी सर सुनिए, जितना के उस समय देखिए ये पत्थर ऊंचा है वाला नीचा है, क्यों हमारा मुनि। हाँ ये देखो जो कलिंग वार का फाइटिंग में स्टैचू है, ये जो लेकेट का स्टैचू है वो रावण सीता को पकड़ता है। మేము కూడా ఫోటో చూపిస్తాము. అది ముద్ర ఉంది చూడు, ముద్ర ఉంది. మేము ఇప్పుడు టన్నల్ లోపలికి వెళ్ళాము, స్ప్లిట్ వాటర్స్ అని చెప్పి. అక్కడ కళింగ వార్లు అలా టన్నల్ పాస్ అయ్యే వాళ్ళు. ये पहले का इको सिस्टम था, टेलीफोन सिस्टम। यहाँ से बोलने से आपको जो हाइटिंग प्लेस दिखाया ये पहले का आवाज मिलेगा। अब तो गोलकुंडा पट्टुमाली में हैदराबाद वैसे मान ఇది మాన్సూన్కి స్మెల్ బాగా వచ్చేస్తున్నాయి రాక్స్. నిన్న టెంపుల్స్లో కూడా అంతే. అమ్మమ్మ అసలు యూత్ స్లోగా ఎక్కు. పాపం थोड़ा पानी पकड़िए, पानी पियो, आराम आराम से అమ్మ స్లోగా. పద 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 పద. लिपि। ब्रह्मी स्क्रिप्ट. हाँ जो कलिंग वार होता है ना, इसका हिस्ट्री लिखा है ब्राह्मी। ये कौनमे के स्वस्तिक के सिंबल है। ఈ అంకుల్ ఫన్నీ ఫన్నీ అని చెప్తున్నాడు గాయస్, పోజెస్ పెట్టమని. इंस्टाग्राम में అందరూ ఇలా పెట్టండి, ఇలా పెట్టమ్మా. మా గైడ్ గాయస్. इधर हमारा नाम है नेहरू पत्र। इधर हम लोकल का आदमी है, जितना आदमी है हम सब गाइडिंग करता है। उदयगिरी और खंडगिरी सब केप से बताता है। సో ఇప్పుడు మనం ఆ టైగర్ కేవ్ దగ్గరికి పోయొస్తాం అనమాట. అమ్మా కోరిక తిరగానే తిరిగి వచ్చేసిన సాత్విక, అడిగింది ఇవ్వలేదని అలిగి వెళ్ళిపోయిన సాత్విక, తిరిగి వచ్చిన సాత్విక. అండ్ మన తిరంగా అది చూసినప్పుడల్లా నవ్వేస్తా నేను. మన ఫ్లాగ్ని చూసినప్పుడు తీసాడు ఇందాక అంకుల్ తీశారు. పటలపూరి గుంఫ. ఇక్కడ అందరూ ఈ కేవ్స్లో అందరూ మెడిటేట్ చేసేవాళ్ళంట, మాంగ్స్. ఆనెస్ట్రీ లాగా వెళ్ళిపోతుంది అసలు. ట్రెక్కింగ్ చేయాలన్న కొన్ని స్కిల్స్ ఉండాలి గాయస్.
మన టోస్ని ఇట్లా పట్టేసుకోవాలి. వావ్ వావ్ వావ్. केव्स का मैग्नेट नहीं है, केव्स का मैग्नेट. సో మేము ముక్తేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం కాబట్టి అదొకటి తీసుకున్నాం అండ్ పూరి ఇది 2 తీసుకున్నాం. మా అమ్మమ్మ చూడండి గాయ్స్, కబుర్లు చెప్పాలని దేని మీద కూర్చున్నావు, కబుర్లు చెప్పాలని నీతో. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు?